ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఈస్ కెప్ట్ సేఫ్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించెనుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. క్షేమముగా నెమ్మది కలిగి నిత్యము ఉండాలని మనందరం ఆశపడతాం. కానీ మన జీవితం ఎన్నో భయాలతో నిండిపోయి ఉంటుంది. భవిష్యత్తును గురించిన భయం, ఈ ఆరోగ్య విషయమైనటువంటి భయం, పిల్లల భవిష్యత్తును గూర్చినటువంటి భయం, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను బట్టి నీకు భయం, మనం నడుస్తున్న మార్గంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి భయం, మన గురించి మన మీద ప్రజలు ఏమనుకుంటున్నారో అనే భయం. ఈ భయాలన్నిటి మీద ఈ ఉదయకాలం దేవుడు మీ ఆత్మతో ఒక మాట సూటిగా మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ము, నువ్వు సురక్షితముగా ఉంటావని. మన భయమే మనల్ని బంధిస్తుంది, మన కాళ్ళు కట్టేస్తుంది. మన నిర్ణయాలు భయముతో తీసుకున్నవి చాలాసార్లు తలకిందలవుతాయి, తప్పైపోతాయి. స్వేచ్ఛను కోల్పోతాం. భయము దాస్యత్వాన్ని కలిగిస్తుందని లేఖనం అంటుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. నమ్మకం అంటే పూర్తిగా ఆధారపడటం. నీ హృదయ భారము మొత్తాన్ని దేవుని పైన ఉంచటం. నీ పరిస్థితులను, వ్యక్తులను కాకుండా ఆయనను మాత్రమే నమ్ముకొనటం. నువ్వు చూసే దృశ్యాలు, పరిస్థితులు, వీటిని కాక ఆయన వాక్యాన్ని నమ్మటం. మనం అర్థం చేసుకోలేని చోట ఆయన మీద ఆధారపడటం. ఒక మాటలో మనం అర్థం చేసుకుంటే, నమ్మకం నీ హృదయాన్ని మొత్తాన్ని దేవుని చేతిలో ఉంచటం. నమ్మకం మాటలతో కాదు సుమా, మన నిర్ణయాలలో, మన ఆలోచనలో, మనం ప్రయాణించే దిశలో అది కనిపిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఈ రక్షణ 3 రకాలుగా మనం గ్రహించవచ్చు. మొదటిది బాహ్య రక్షణ. ప్రమాదాల నుండి, దాగి ఉన్న అపాయాల నుండి, నువ్వు ఊహించినటువంటి పరిస్థితుల నుండి, కీడు నుండి దేవుడు నీకు ఇచ్చే రక్షణ. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదని దేవుని వాగ్దానం. బయట నుండి నీకు ప్రతి విధమైనటువంటి రక్షణ దేవుడు కలుగు చేస్తాడు. రెండవది అంతరంగమైనటువంటి రక్షణ. అన్నీ మంచిగా ఉన్నప్పటికీ మనసులో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దేవుని మీద నమ్మకం ఉంచిన వానికి నీ మనస్సులో ధైర్యం, ఒక శాంతి, నిశ్చయం ఆయన కలుగు చేస్తాడు. ఆయన మీద ఆనుకున్న వారికి సంపూర్ణ శాంతిని కలుగు చేసేవాడు ఆయన. ఇక మూడవది ఆత్మీయమైనటువంటి రక్షణ. నీ శత్రువుల కుట్రలు, నీ శత్రువుల కపటాలోచనలు నిన్ను కదిలించలేవు. నీపై ప్రయత్నించినటువంటి ప్రతి విషయం, ప్రతి దోషం, ప్రతి ప్రయత్నం కూడా నీ దగ్గరికి రావు. నీ ఆత్మని ఎవరూ తాకలేరు. ఏంటో తెలుసా? నీ చుట్టూ ఆయన కృపా కంచె కావలి ఉంచుతాడు. ఇది గొప్ప దైవికమైనటువంటి రక్షణ. ఈ నమ్మకం నీకు ఎలా రక్షణ తెస్తుందంటే, మొదటిగా ఈ నమ్మకం దేవుని స్వరాన్ని మనం వినటానికి సహాయం చేస్తుంది. భయపడే వ్యక్తికి ఈ లోకపు స్వరము వినబడుతుంది. కానీ దేవుని మీద నమ్మకం ఉంచిన వ్యక్తికి దేవుని స్వరము మాత్రమే వినబడుతుంది. రెండవది, ఈ నమ్మకం దేవుని యొక్క కవచములో మనల్ని నడిపిస్తుంది. ఎక్కడైతే దేవుని రక్షణ కవచం ఉంటుందో అక్కడ భయం ఉండదు. నీ చుట్టూ ఆయన కంచె వేసి
నిన్ను నడిపిస్తాడు. కనుక నీకు భయము లేకుండా ఆయన నడిపించే మార్గములో నెమ్మది కలిగి సాగిపోతావు. మూడవది, నమ్మకం దేవుని చేతిని విడుదల చేస్తుంది. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీ బలం కాదు సుమా, ఆయన బలము పనిచేస్తుంది. నీవు చూడని అదృశ్య హస్తము నిన్ను రక్షించటానికి అది కురుచ కాలేదని, నీ ప్రతి పనిలో నీ ప్రతి మార్గములో దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఇక ఆఖరిగా, నీ నమ్మకం దేవుని చిత్తములోనికి మనల్ని తీసుకొని వస్తుంది. మన మార్గం, మన ఆలోచన సమస్తం నిజమైన రక్షణ నీకు దొరికే దేవుని చిత్తము కలిగిన మార్గాల్లో నువ్వు ప్రవేశించటానికి, సమస్తమును చేయగలగటానికి నీ నమ్మకం నిన్ను దేవుని చిత్తములోనికి నడిపిస్తుంది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? నేను దేవుని నమ్ముతున్నానా, లేక ఇంకా ఈ లోకపు మాటలను, ప్రజల మాటలను నమ్ముతున్నానా? నా హృదయం దేవుని వాగ్దాల మీద నిలిచినదా, లేదా నా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద, ప్రభావాల మీద నిలుస్తుందా? నా భవిష్యత్తు మీద నమ్మకముందా, లేదా భయము నన్ను ఆవరిస్తూ ఉందా? దేవుడే నాకు రక్షణ అని నేను నమ్ముచున్నానా? ఈ ప్రశ్నలు ఒకసారి మన ఆత్మను ప్రశ్నించుకుందాం. ఎక్కడ భయము ఉన్నదో అక్కడ నమ్మకం శూన్యమని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నూతన దినాన్ని మనం ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుని వాగ్దానపు వెలుగులో ఆయన వైపు చూస్తూ, ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ నీ భవిష్యత్తును భద్రపరచలేవు. ఆయనను నమ్ముకుంటే నువ్వు సురక్షితముగా ఉంటావు అని ఎరిగి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నాతో మాతో మీరు మాట్లాడారు దేవా, మీకు వందనాలు తెలియచేస్తున్నాం. అవును నాయన, మా నమ్మకం నీ మీద ఉంటే మా మార్గము సురక్షితమని నీవు నాతో మాతో మాట్లాడారు. నా ప్రతి భయాన్ని మీ చేతిలో ఉంచుతున్నాను. నీ మీద సంపూర్ణ నమ్మకము ఉంచటానికి నన్ను బలపరచు ప్రభా. అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు నన్ను కృంగితీయటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నీ మీద నమ్మకాన్ని నేను కోల్పోకుండా, అయా నీ వైపు చూస్తూ నా చెయ్యి మీ చేతులకిచ్చి మీ మీద ఆధారపడి ముందుకు కొనసాగటానికి సహాయం దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.